అలంకారాలలో మొదటిది శబ్దాలంకారాలు. ఆ మర్రి తొర్రలో జెర్రి బిర్ర బిగిసి ఉన్నది. అవునా? ఆ మర్రి తొర్రలో జెర్రి బిర్ర బిగిసి ఉన్నది. అడిగెదనని కడు వడిజెను అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్. చెడచెడ చిడిముడి తడబడ అడుగిడి అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. ఎన్ని డాడాలు వచ్చినాయి అనగా? ఆ మర్రి తొర్రలో జెర్రి బిర్ర బిగిసి ఉన్నది. రకారము అనేక సార్లు వచ్చింది. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్. చెడ చెడ చిడిముడి తడబడ అడుగిడి అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. డాలు అనేక మార్లు వచ్చినాయి. నిను సేవించిన గల్గు మానవులకున్ వీటి వదూటి గటి ఘనకోటి శకటి కటి తటిపటి గంధేభ వాటీపటి రనటి హరిపటి సువర్ణ ముకుటి ముక్చోటికా పేటికల్ కలదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర అని మన నీలకంఠేశ్వర స్వామి మీద ఒక ఆయన పద్యం రాసింది. వీటి వధూటి ఘటి ఘనకోటి శకటి కటి తటిపటి గంధేభ వాటీపటి రనటి హరిపటి సువర్ణ ముకుటి ముచ్చోటికా పేటికల్. ఎన్ని టీటీలు వచ్చినాయి? దానికి మీనింగ్ ఏంటంటే నాకు తెలియదు. ఆయన్ని రాసిన ఆయనని అడగాలి. అంటే వచ్చిన అక్షరమే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే, వచ్చిన అక్షరమే మళ్ళీ మళ్ళీ ఆవృతమైతే, ఆవృతం కావడం అంటే ఏంది? మళ్ళీ మళ్ళీ రావడం. అర్థమైంది? అట్లా ఆవృతమయ్యేటువంటి అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. అర్థమైందా? ఒకే అక్షరము మళ్ళీ మళ్ళీ ఆవృతమైతే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అని చెప్పేసి అంటారు. చూడండి ఒకసారి. అరయన్ శంతను పుత్రుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై అని వచ్చింది. పై 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 అనే అక్షరాలు మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. ఇక్కడే వచ్చింది జెర్రీ మర్రి తొర్ర బిర్ర అనేటువంటి దాంట్లో ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి. ఇక్కడ పై 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 అనేటువంటి అక్షరాలు ఎక్కడ వచ్చినాయి? చివరిలో వచ్చినాయి. అంత్యములో ఆవృతమైంది కాబట్టి అంత్యానుప్రాస. అర్థమైందా? ఇంతింతై మరియు దానంతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై ధ్రువునికంతయై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అని భాగవతంలో ఒక పద్యం ఉన్నది. ఇంతింతై వటుడింతయై. అర్థమైందా? ఐ ఐ ఐ అనేటువంటి ఎక్కడొచ్చింది? చివరిలో వచ్చింది. అంటే పదం చివరిలో కానీ పాదం చివరిలో కానీ వాక్యం చివరిలో కానీ ఒకే అక్షరము మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి. చెలువ చెలువమ్ము కలువల గెలువజాలు. ఇక్కడ చెలువ చెలువ అనే రెండు పదాలు, అంటే ఒకే పదం రెండు సార్లు వచ్చింది. మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు, వెంట వెంటనే ఉంది. చెలువ చెలువమ్ము కలువల గెలువజాలు. చెలువ అంటే అర్థమైంది? స్త్రీ, యువతి. అర్థమైందా? చెలువము అంటే అందం. పదం ఒకటే కానీ అర్థం వేరు. అర్థభేదంతో ఒకే పదము అవ్యవధానంగా రావడం. అవ్యవధానం అంటే ఏంది? వితౌట్ గ్యాప్. అర్థమైందా? వితౌట్ గ్యాప్, ఎనీ గ్యాప్ లేకుండా, ఎటువంటి వ్యవధానము సమయము లేకుండా వెంట వెంటనే వస్తే, అర్థభేదంతో ఒకే పదం అవ్యవధానంగా వస్తే దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అలంకారము అంటారు. అర్థమైందా? అనాథ నాథ నంద నందన నీకు వందనం. అనాథ నాథ, నాథ నాథ అనేటువంటి ఉన్నది. ఈ అనాథ అంటే ఏంటి? దిక్కులేనివాడు అని అర్థం. నాథుడు అంటే భర్త అని అర్థం.
అంటే ఒకటే పదం 2 సార్లు వచ్చింది, పక్క పక్కనే వచ్చింది, అర్ధభేదంతో వచ్చింది. నంద నందన, నంద అంటే నందుని యొక్క, నందన అంటే కొడుక అని అర్థం. ఒకటే పదం 2 సార్లు వచ్చింది, అర్థం వేరే ఉంది, అవ్యవధానంగా వచ్చింది. ఇట్లా అర్ధభేదంతో ఒకే పదం అవ్యవధానంగా వస్తే దాన్ని చేకానుప్రాసము అంటారు. చేకానుప్రాసానికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అర్ధభేదం, అవ్యవధానం. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, శేషశాయికి మొక్కు శిరము శిరము. ఇక్కడ కరములు కరములు ఒకే పదం 2 సార్లు వచ్చింది, వెంటనే వచ్చింది. ఇక్కడ అర్ధభేదం ఉంది, కానీ ఇక్కడ అర్ధభేదం లేదు. చేతులు చేతులు అర్ధభేదం లేదు, కానీ తాత్పర్య భేదం ఉన్నది. తాత్పర్య భేదం ఉన్నది, అర్థమైందా? తాత్పర్య భేదం ఉన్నది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే కమలాక్షు నర్చించే కరములే కరములు. ఎవరు అర్చించే చేతులే చేతులు, మిగతా వాళ్ళే చేతులు కావు, తాటి మట్టలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అది చెప్పలేడు, కానీ మనం అర్థం చేసుకోవాలి. తాత్పర్యం అంటే అది అంతరార్థం. ఓకేనా? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, నాలుకయే నాలుక, మిగతాయి కాదు అని చెప్పడం. అర్థం మారుతుందా? ఇది నాలుకనే, ఇది నాలుకనే, కానీ ఇది మామూలు నాలుక, ఇది పవిత్రమైన నాలుక. పవిత్రమైన అనే స్పెషల్గా ఏం చెప్పలే, కానీ మనం అర్థం చేసుకుంటాం. అది తాత్పర్యం. కరములు కరములు, ఇవి చేతులే ఇవి చేతులే, ఇవి మామూలు చేతులు, ఇవి పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి చేతులు. శేషసాయికి మొక్కు శిరము శిరము, అర్థమైందా? అట్లా మొదటి పదం రెండో పదం 2 సేమ్ అయి ఉండి వెంటనే ఉండి, అర్థమవుతుందా? వెంటనే ఉండి అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో వస్తే దాన్ని లాటానుప్రాస అంటారు. ఈ లాటానుప్రాసకు తాత్పర్య భేదం అనే పదం గుర్తుపెట్టుకోవాలి. పురమునందు అంతి పురమునందు లేమ ధనుజుల గెలువగా లేమ. ఒకటే పదం, పురము పురము. పురము అంటే నగరము, అంతఃపురము అంటే బంగ్లాలో ఒక చోటు, అంతఃపురము. లేమ అంటే స్త్రీ, ఓ స్త్రీ, ఓ అందమైన స్త్రీ అని అర్థం. ధనుజుల గెలవగలేమా, మనం గెలవలేమా అని అర్థం. ఒకే పదం ఉంది, అర్ధభేదం ఉంది, కానీ ఇక్కడ అవ్యవధానం వచ్చింది, ఇక్కడ మధ్యలో వేరే గ్యాప్ వచ్చింది. అంటే అర్ధభేదం, వ్యవధానం. వ్యవధానం అంటే గ్యాప్, దాన్ని ఏమంటారంటే యమకము అంటారు. చేకానుప్రాసకు యమకానికి డిఫరెన్స్ ఏంది? దాంట్లో అర్ధభేదం ఉంటుంది, దీంట్లో అర్ధభేదం ఉంటుంది, కానీ దీంట్లోనేమో వ్యవధానంగా వస్తుంది, పదాలు దూరం దూరం వస్తాయి, దాంట్లోనేమో పదాలు పక్క పక్కనే వస్తాయి. సుదతి నూతన మదనాగ తురగ పూర్ణ మణిమయ సదనామయ గజ రదనాగేంద్ర నిభ కీర్తిరస నరసింహ. ఏమైంది? సుదతి నూతన మదన అనే పదంతోని మొదటి పాదము పూర్తయింది. మళ్ళా రెండో పాదము, మొదటి పాదము ఏ పదంతోనైతే పూర్తయిందో అదే పదంతోని రెండవ పాదము ప్రారంభమైంది. అర్థమైంది? మళ్ళా రెండవ పాదము ఏ పదంతో పూర్తయిందో అదే పదంతోని మూడవ పాదం ప్రారంభమైంది. మూడవ పాదము పూర్తయిన పదంతోని 4వ పాదం ప్రారంభమైంది. అంటే 1వ పాదంలో విడిచిన పదము మళ్ళీ 2వ పాదంలో పట్టుకున్నాడు. అవునా? ఇక్కడ విడిచిన పదం ఇక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ విడిచిన పదం ఇక్కడ పట్టుకున్నాడు. విడిచిపెట్టడం అంటే ముక్త పద గ్రస్తం. సో ఈ అలంకారం ఏంది? ముక్త పదగ్రస్తాలంకారము.
ముక్త అంటే విడిచిన, పద అంటే పదాన్ని, గ్రస్తం అంటే పట్టుకోవడం. విడిచిన పదంతో మళ్ళీ ఇంకొక పదాన్ని ప్రారంభం చేయడాన్ని ముక్త పదగ్రస్తాలంకారము అంటారు. అవునా? ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. విన్నారా పాట ఎప్పుడన్నా? దీంట్లో భారమా 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 అనేటివి అంతే అనుప్రాసాలంకారాలు. ఈ భారమాన్ని తీసి పక్కన పెట్టండి. ధరణికి గిరి, గిరికి తరువు, తరువుకు కాయ. ఏమైంది? ముక్త పదగ్రస్తాలంకారమే అయింది. ముక్త పదగ్రస్తము అంటే ఏంది? ముక్త అంటే విడిచిన పదాన్ని, విడిచిన పదాన్ని, గ్రస్తం పట్టుకోవడం. అర్థమైంది? అట్లా ఉంటే దాన్ని ముక్త పదగ్రస్తాలంకారము అంటారు. సో శబ్దాలంకారాలలో మొదటిది వృత్యానుప్రాసము. ఒకే అక్షరము మళ్ళీ మళ్ళీ ఆవృతమైతే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. ఒకే అక్షరము పదాల చివరన కానీ, పాదాల చివరన కానీ, వాక్యం చివరలో కానీ వస్తే దాన్ని అంత్యానుప్రాసము అంటారు. ఒకే పదము పక్క పక్కనే అర్ధభేదంతో వస్తే చేకానుప్రాస అంటారు. తాత్పర్య భేదంతో పక్క పక్కనే వస్తే లాటానుప్రాస అంటారు. అర్ధభేదంతో దూరం దూరం వస్తే యమకాలంకారము అంటారు. విడిచిన పదంతో మళ్ళీ ఇంకొక పాదాన్ని స్టార్ట్ చేస్తే ముక్త పదగ్రస్తాలంకారం అంటారు. కాబట్టి ఒకదానికొకటి లింక్ పెట్టుకొని చదివితే ఈ 6 శబ్దాలంకారాలు సులభంగా మీకు వస్తాయి. అవునా? లాటానుప్రాసకు చేకానుప్రాసకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చిన్న గుడ్డి సూత్రం, లాత లాత రెండు ఒకటే తీరుంటాయి కదా. లాటానుప్రాసం అంటే తాత్పర్య భేదంతో ఉండేది. అవునా? మిగతాది అర్ధభేదంతో ఉండేటువంటిది చేకానుప్రాస. అవ్యవధానం దాంట్లో దీంట్లో సేమ్. అర్థమైందా?